హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రకమైన స్వీట్‌తోనైతే మీ ముందుకొచ్చేసానండి. అసలు తింటుంటే ఫ్లఫీగా ఎంత బావుంటుందంటే మాటల్లో చెప్పలేనండి. ఇంతవరకు మీరెప్పుడు ట్రై చేసి ఉండకపోవచ్చు. ఈ రెసిపీ అనేది తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి. కేవలం ఒక కప్పు బియ్యం నానబెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకైతే వెళ్ళిపోదాము. దానికోసం ఇక్కడ ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒక బౌల్‌లోకి వేసేసుకొని శుభ్రంగా 1కి 2 సార్లైనా ఈ బియ్యాన్ని కడిగేసుకోవాలి. మనం ఈ స్వీట్ చేసుకుంటాము అనుకునేటప్పుడు ఒక 5 గంటల ముందే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. లేదు అనుకుంటే మీరు నైటే నానబెట్టుకున్నా కానీ ఇంకా చక్కగా నానతాయండి బియ్యం అనేటివి. మనం బియ్యం ఎంత నానితే అంత టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను ఒక 5 గంటల వరకు బియ్యాన్ని అయితే నానబెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసి. ఒక 5 గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. బియ్యం అనేది చక్కగా ఇలా నానాలన్నమాట. ఇలా నానిపోయిన బియ్యాన్ని అయితే మళ్ళీ శుభ్రంగా ఒక్కసారి కడిగేసుకుందాము. తర్వాత మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికైతే ఒక హాఫ్ ముక్క కొబ్బరి అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను సగం చెక్క అయితే కొబ్బరిని తీసుకున్నాను. ఇలా తీసుకున్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బియ్యంలోని వాటర్ మొత్తం వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. బియ్యం మొత్తం వేసేసుకున్నాక కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ కొబ్బరి ముక్కల్ని కూడా శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి. మనము ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకున్నామో కరెక్ట్గా అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, ఇలా అసలు బరక లేకుండా సాఫ్ట్గా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న పిండినంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మెత్తగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి తీసుకొని ఒక్కసారి ఇదంతా మళ్ళీ స్పూన్తో కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనము ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బెల్లాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లమైనా వేసుకోవచ్చు. లేదంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లంలోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టేసుకుందామండి. మనకి బెల్లం అనేది ఇక్కడ పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఓన్లీ బెల్లం అంతా కరిగించేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్తో కలుపుకుంటూ బెల్లాన్ని అయితే కరిగించేసుకుందాము. ఇక్కడ బెల్లం అయితే చక్కగా కరిగిపోయిందండి. ఇలా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారాకైతే వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకున్న బెల్లం వాటర్ అంతా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంక ఇదంతా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి లైట్గా సాల్ట్ వేసుకోండి. మనము ఏ స్వీట్ చేసినా కానీ కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకాస్త బాగుంటుంది. ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండిలో మనం వేసుకున్న బెల్లం వాటర్ అంతా మిక్స్ అయ్యే విధంగా స్పూన్తో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. మీరు తీసుకునే ప్యాన్ అనేది అడుగు భాగం కొంచెం మందంగా ఉండే విధంగా చూసుకోండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడవనిద్దాము. ఇక్కడ మనం వేసుకునే నెయ్యి అనేది వేడయ్యింది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కిస్మిస్, ఇంకా జీడిపప్పు వేసుకొని చక్కగా ఈ నెయ్యిలో ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఈ స్వీట్ అనేది నిజంగా భలే రుచిగా ఉంటుందండి. అసలు ఫ్లఫీగా చాలా బాగుంటుంది. మనకు అచ్చం కేక్ మాదిరిలాగా భలే రుచిగా ఉంటుంది. ఇక్కడ మనం వేసుకున్న కొబ్బరి ముక్కలు, కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండినంతా వేసేసుకోవాలి. బెల్లం వాటర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పిండినంతా వేసేసుకోవాలి ప్యాన్లో. మొత్తంగా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 12 నిమిషాలైనా కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాము. ఒక 12 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చక్కగా కుక్ అయిపోయింది. చూడండి, చూపిస్తున్నాను కదా, ఎక్కడ కూడా పిండి అనేది అంటుకోదు. మనకి ఇంకో పక్కన కుక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఒక పక్క కుక్ అయితే సరిపోతుంది. ఇలా పిండి అనేది మనకు చేతికి తగలకోకుండా చూసుకోవాలి, కుక్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్పూన్తోనైనా చాక్తోనైనా చుట్టూరా ఇలా ఫ్రీగా చేసుకుంటే మనకి చక్కగా ప్యాన్ నుండి అయితే ఫ్రీగా వచ్చేస్తుందండి. కొంచెం చల్లారాక తీసుకోండి. ఇక్కడ నాకు కొంచెం చల్లారాక అయితే ఒక ప్లేట్లోకి రివర్స్ వేసేసుకున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా కొత్త రకమైన స్వీట్ అయితే చేసి చూపించాను కదా, భలే రుచిగా ఉంటుంది. ఫ్లఫీగా ఒక పీస్ అయితే నేను కట్ చేసి చూపిస్తాను చూడండి.
ఇలా వేడి వేడిగా తింటుంటే మటుకు భలే రుచిగా ఉంటుందండి. ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడలేదు. ఓన్లీ కొబ్బరి, బెల్లం అలాగే నానబెట్టుకున్న బియ్యంతోనైతే కమ్మని స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూసారా? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకు నచ్చిందా ఈ స్వీట్ అనేది? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. భలే ఫ్లఫీగా ఉంటుందండి స్వీట్ మట్టుకు. పైన లేయర్ అంతా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరైతే ట్రై చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.